గవర్నర్ ప్రసంగ తీర్మానంలో సీఎం రేవంత్ రెడ్డి డొల్లతనం బయటపడిందన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయ్ హరీష్ బాబు. 6 గ్యారంటీలు అమలు నుంచి తప్పించుకునేందుకే కేంద్రంపై నిందలేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం సహకరించకపోతే రాష్ట్రం ఒక్కరోజు కూడా మనుగడ సాగించలేదన్నారు. ఈ విషయం తాము చెప్పలేదని సభాముఖంగా రేవంత్ రెడ్డి చెప్పారని అన్నారు. కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ విధంగా సహకరిస్తుంది అనేది ఇవాళ సీఎం గారి ప్రసంగంలోనే మనకు తేటతెల్లమైంది. కేవలం నెపాన్ని నెట్టివేయడానికి ప్రయత్నం జరుగుతుంది తప్పించి విషయం అందులో ఏ రకంగా కూడా దానికి అనుకూలంగా లేదు. ఇవాళ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏంటి? 6 గ్యారెంటీలు. ఆ అమలు నుంచి బాధ్యత నుంచి తప్పించుకోవడానికి కేంద్రం మీద నెపాన్ని నెట్టివేసే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు చేస్తారనేది ఇవాళ మనకందరికి అర్థమైన విషయం. కేంద్రం గిట సహకరించకపోతే, నరేంద్ర మోడీ ప్రభుత్వం గిట సహకరించకపోతే ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కరోజు కూడా మనుగడ సాధించలేదు అనేది విషయం ఇవాళ తేటతెల్లమైంది. మేం చెప్పలే ఈ మాటలు, ముఖ్యమంత్రి గారే సాక్షాత్తు సభా వేదికగా ఈ విషయాలు చెప్పాడు. కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రజానీకానికి ఒక విషయం పూర్తిగా అర్థమయ్యేది ఏంటంటే కేంద్రం ఈ రాష్ట్ర అభివృద్ధిలో పూర్తిగా భాగస్వామ్యమైంది. ఎవరేం చెప్పినా నమ్మాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి గారి ప్రసంగమే దానికి సాక్షిభూతమని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు నేను తెచ్చినా అంటాడు. తెచ్చిన వాడికన్నా ఇచ్చినవాడు ముఖ్యం. నరేంద్ర మోడీ ప్రభుత్వమే మీకు ఇవ్వకపోతే మీరు ఎట్లా తెద్దరు? ఒకవైపు ఢిల్లీలో దోస్తీ చేస్తారు,